తెలంగాణ పుట్టేది ఒకటేసారి, సచ్చేది ఒకటేసారి, మధ్యలో ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణ వచ్చేదాకా ప్రాణం, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఒకటే జననం, ఒకటే మరణం, జీవితం అంతా యుద్ధమే అని నిలదించిన జయశంకర్ సార్ అందించినటువంటి స్ఫూర్తి బాటలో సారు మన వెన్నంటి ఉంటానని ఇచ్చినటువంటి స్ఫూర్తితో మళ్ళీ అలా లెక్చరర్లు అందరూ కూడా ఒకటే జననం, అందరు కోరసియాలే, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననంగా, కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జైపోలో తెలంగాణ, జనలా జటివాన, జైపోలో తెలంగాణ, నిలువెల్లడాయాల వీర, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, సంచామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, జయగంటలు మోగించాలి, జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననంగా, కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జైపోలో తెలంగాణ, జనలా జటివాన, జైపోలో తెలంగాణ, నిలువెల్లడాయాల వీర, దేశముఖులను జరపు స్వాముల కటీల నుండి ఉరికించా, కటీల నుండి ఉరికించా, కటీల నుండి ఉరికించా, సాకారులను తరిమి కొట్టి రైతాముఖ్య గోడి కట్టేశా, రైతాముఖ్య గోడి కట్టేశా, రైతాముఖ్య గోడి కట్టేశా, రోషం గుండెలా రోగని బందరు, పిడికిల పిడికిల్లో పడిసెల రాళ్ళు, వేల బలిదానాలు అవరులు చూపిన రాజుల్లో, జైపోలో తెలంగాణ, జనలా జటివాన, జైపోలో తెలంగాణ, నిలువెల్లడాయాల వీర, జైపోలో తెలంగాణ, జనలా జటివాన, జైపోలో తెలంగాణ, జనలా జటివాన, ఆత్మగల్ల మన తెలంగాణకు, ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 69 గ్రహణం, 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, విద్యార్థుల బలిదానం, విద్యార్థుల బలిదానం. గోచారం శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిండి ఇవాళనే, మొత్తం అందరు కదిలిండి కానీ మా రాజకీయ సన్నాసులు మాత్రమే వస్తలే కానీ, ఆనాటికి ఈనాటికి ఆయనవలు చేసిన వల్లే తెలంగాణ ఆగిపోయినది. వంచన వచ్చి వంచన చేరితే సమరాంగణములో సైంధవులుంటారు, మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశల జైపోలో తెలంగాణ, జనలా జటివాన, జైపోలో తెలంగాణ, నిలువెల్లడాయాల వీర, తెలంగాణకై విద్యార్థులే మన ఉద్యమాల తొలికొత్తులురా, ఉద్యమాల తొలికొత్తులురా, ఉద్యమాల తొలికొత్తులురా, తెలంగాణకై ఉద్యోగులే మా ఉద్యమాల తొలికొత్తులురా, ఉద్యమాల తొలికొత్తులురా, ఉద్యమాల తొలికొత్తులురా, కాకీకులం కత్తుల వంచన వీరకవాదులు చేస్తరురా, వీరకవాదులు చేస్తరురా, వీరకవాదులు చేస్తరురా, ఒడిసిన రక్తం తడిసిన నేలన కతిరలు భూమిని ప్రాణాలొట్టిరియా, నిర్బంధాలు
మటుకు మన తెలంగాణలో ఉన్న పోలీసులు సరిపోతలేరని పక్క రాష్ట్రాల నుంచి పోలీసులను తీసుకొచ్చి దెబ్బలు కొట్టినా కనపడకూడదని పెప్పర్ బుల్లెట్లు తయారు చేసుకొచ్చిందట పోలీసులు. ఓరి రాజ్యం, ఓ ఆంధ్ర పాలకులారా, మీ పెప్పర్ బుల్లెట్లకు ఎవడు కూడా భయపడతలేడు. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో నిజమైన బుల్లెట్లతోనే చెలగాటమాడిన మా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మీ పెప్పర్ బుల్లెట్లకు మేము చదువుకునే పేపర్లతో విరుగుడు మందు కూడా తయారు చేసి పెట్టుకున్నాం ఇక్కడ. నిప్పులు జరిగే తుపాకులు మేము ఒక్కలమే పోవాలా? ఇక్కడ సేని మీద ఉండాలి మాత్రమే లాఠీ దెబ్బలు తిన్నారా? మీరు అందరూ తినలేదా? లాఠీలిరిగినా అన్న మీరు ఆగురే, వాళ్ళు సప్పుడు చేస్తలేరా? ఒక పక్కనే అవుతుంది కథ, లోపంతా ఒక పక్కనే ఉన్నది. సార్ మీరందరూ లాఠీ దెబ్బలు తినలేదా? మీ మీద కేసులు కాలేదా? మీరందరూ జైల్లో పోలేదా? జైలు పోవటానికి సిద్ధంగా లేరా?